మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి హాస్పిటల్ని కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాను కదా, అప్పుడు గుణ అక్కగా వచ్చాను. ఇప్పుడు ఈ హాస్పిటల్కి కాబోయే బాస్గా వస్తున్నాను. హాస్పిటల్ నా సొంతం కాబోతోంది కదా, అందుకే ఒకసారి అలా చూడాలనిపించి చూస్తున్నాను. చూసింది చాలు, వెళ్దాం పద. మనం హాస్పిటల్కి వచ్చాం. ఈ గాగుల్స్ ఎందుకు? ఈ బ్యాగ్ ఎందుకు? బాగోదు, తీసేయ్. స్టేటస్ మెయింటైన్ చెయ్యాలి కదా, అందుకే ఈ గాగుల్స్ పెట్టాను. బాస్ లుక్ రావాలంటే ఈ మాత్రం సెటప్ అవసరం. ఈ మాత్రం గెటప్ లేకపోతే రెస్పెక్ట్ ఉండదు. సెటప్ గెటప్ అంటూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తే శంకర్ దాదా ఎంబీబీఎస్ అనుకుంటారు, బాస్ అనుకోరు. వాళ్ళు ఎంబీబీఎస్ అనుకున్నా ఏమనుకున్నా బాస్ బాసే కదా. నేనేంటో నా లెవెల్ ఏంటో నీ కళ్ళతో నువ్వే చూద్దుగాని పద. అబ్బా, నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? ఏం కాలేదు. శక్తి, అబ్బా అబ్బా, అమ్మా, అబ్బా, ఏంటి అలా కూర్చున్నావు? కాలు నొప్పిగా ఉంది, అడుగు వేస్తే కలుక్కుమంటుంది. నువ్వింకా ఇంట్లో చూసినట్టు నా మొహం చూస్తావేంటి? డాక్టర్వి కదా, కాస్త డాక్టర్లా బిహేవ్ చెయ్యి. వెళ్ళు, ఏ నర్సునో పురమాయించి నా కాలికి స్ప్రే కొట్టమని చెప్పు. సరే. అబ్బా అబ్బా, ఈ మధ్య బాగా తింటున్నాను కదా, గ్యాస్ ఎగతన్నుతున్నట్టుంది. అయ్యో పాపం, హార్ట్ పేషెంట్లా ఉంది, గుండె రాసుకుంటుంది. ఏంటి మేడం, అటెండెంట్ ఎవరు రాలేదా? హార్ట్ పెయినా? గుండె మీద రాసుకుంటున్నారు. నేను తీసుకెళ్తాను. అది కాదమ్మా, కాళ్ళు, అరే కాలు కాలు కాలు. ఆపు, ఆపు, ఆపు. అరే నా మాట విను. అరే నాకేం కాలేదు. అర్థమైంది మేడం, మీకు సీరియస్ గా ఉంది. నేను సేవ్ చేస్తాను మేడం. శ్వాస ఆగిపోతుందా? భయపడకండి, ఐసీయూకి తీసుకెళ్తున్నాను. కంగారు పడకండి, తగ్గిపోతుంది. హార్ట్ పెయిన్ లేదు, నా బొంద లేదు. ఈ స్పీడ్కి నిజంగా నా గుండె ఆగిపోయేటట్టుంది. ఆపో.
శక్తి ఇక్కడే ఉండాలి. ఏం కాదు మేడం, మీకేం కాదు. మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా. పడుకోండి మేడం, పడుకోండి. పడుకోండి మేడం, నేనున్నాను కదా. భయపడకండి, పడుకోండి. ఏంటి ఇలా అరుస్తుంది? వదిలిపెట్టవే, చంపేసేటట్టున్నావే. నన్ను వదిలిపెట్టవే. ఏం కాదు మేడం. నీకు దండ పెడతానే బాబాయ్. అబ్బా అబ్బా, చంపేసేలా ఉన్నావు బాబు. వదిలేవే. నేను వదిలేను కదా, అయిపోయింది. అయ్యో అబ్బా. ఏం కాదు మేడం, మా డాక్టర్లు చేస్తుంటే నేను చూస్తాను మేడం. ఏం కాదు. వదిలేవే, చంపేసేలాగున్నావు. ఏం కాదు మేడం, మా డాక్టర్లు చాలాసార్లు ఇలాగే చేశారు. చంపేసేలాగున్నావు. అబ్బా, నేను చూస్తాను. అయ్యో అమ్మ, వదులు. ఏం కాదు మేడం, నేనున్నాను. మీరేం భయపడకండి. ఏంటి మేడం, ఊపిరి అందట్లేదా? ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ వేయాలి. అమ్మా వద్దమ్మో. అమ్మో, ఏం చేసావే బాబు. అమ్మో అబ్బా, ఈ కాళ్ళు పట్టే ఈ కొత్త నొప్పులు ఏంట్రా బాబోయ్. అమ్మో అయ్యా బాబోయ్. అమ్మో ఏం కాదు మేడం, ఏం కాదు. ఇది వేస్తే సెట్ అయిపోతుంది. తిరగండి, తిరగండి, నేను చెప్తాను. తిరగండి. ఏం చేస్తున్నావు? నిన్న ఇంజెక్షన్ ఎవరు చేయమన్నారు? క్రిటికల్ కండిషన్ మేడం, ఊపిరి ఆడట్లేదు. ఈమెకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకా? అవును మేడం. అయితే ఇలా ఇవ్వు, నేను చేస్తాను. గుండె నొప్పి లేదు, నా బొంద లేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు బయలుదేరారు. పోటీ పడి నాకు ఇంజెక్షన్ చేయడానికి తయారయ్యారు. మేడం, మీరు బానే ఉన్నారా? నేను చేసిన సిపిఆర్ సక్సెస్ అయిందా? సిపిఆర్ లేదు, నీ శార్థం లేదు. అసలు నువ్వు నర్సువా, యమదూతవా? అరే, మామూలుగా ఉన్న మనిషిని పేషెంట్ ని చేసావు కదే. అయ్యో. అరే, కాలు కలుక్కుమనిపించి వీల్ చైర్ లో కూర్చుంటే చెప్తున్నా వినకుండా యమా స్పీడ్ గా ఐసీయూ దాకా నెట్టుకొచ్చావు కదే. పైగా స్ట్రోక్ అంటూ సిపిఆర్ అంటూ గుండెల మీద గుద్ది గుద్ది చంపావు కదే. కాలు నొప్ప, గుండె పట్టుకుని వీల్ చైర్ లో కూర్చుంటే హార్ట్ పేషెంట్ అనుకున్నాను మేడం. మీరు నిజంగా పేషెంట్ కాదా? మీకు గుండె నొప్పి లేదా? మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా మేడం. చూడు, నేను చెప్తూనే ఉన్నానే, నువ్వే వినిపించుకొని చావలేదు. ప్రాణం పోతుందేమోనన్న భయంలో, మిమ్మల్ని కాపాడాలన్న ఆలోచనలో అలా నెట్టుకొచ్చాను మేడం. చాలే ఆపు. నెట్టుకొచ్చాను, తోసుకొచ్చాను అని అసలు ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరనుకుని మాట్లాడుతున్నావు? ఎవరు మేడం? ఈ హాస్పిటల్ ఎండి గుణ గారి సిస్టర్. తను తలుచుకుంటే ఈ హాస్పిటల్ నుంచి నేను వెంటనే పీకేగలదు తెలుసా? మేము కొన్ని రోజులు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే టికెట్స్ కొనుక్కొచ్చాం. మా నాన్న గురించి అడిగితే నువ్వు చెప్పడం లేదు కదా. నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు. అందుకే మేము అక్కడికి వెళ్ళి ఆరా తీస్తే మా నాన్న ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళు తమ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆ ప్రయత్నంలో నాకు దూరం అయిపోతారేమో అన్న భయం నన్ను వెంటాడుతుంది. ఈ టైంలో వాళ్ళకి నేను వాళ్ళ సొంత తల్లిని కాదనే విషయం కూడా తెలిస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను వద్దన్నానని పాపం అది బాధపడి ఉంటుంది. నా మీద కోపం కూడా వచ్చింటుంది.
జుట్టు విరబోసుకుని అలా కూర్చున్నా? ఇలా వచ్చి కూర్చో. చిన్నప్పట్లో చక్కగా దువ్వి జడేస్తాను. రా 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 కూర్చో. ఇలా ఇవ్వు. ఏంటి ఇందాక టికెట్స్ చించేసి నేను కోపంగా ఉన్నానని కూల్ చేయడానికి దువ్వి జడేస్తాను, మొహం కడిగి బొట్టు పెడతాను అని బుజ్జిగింపులు మాటలు చెప్పడానికి వచ్చావా? మీరు వెళ్తానంటే నాకు బాధేసి అలా చించేశాను, కానీ మీ మీద నాకే కోపం లేదే. మీరు నన్ను కోప్పడ్డా నేనేం ఫీల్ అవ్వను. అమ్మని కదా, మీ కోపంలో ప్రేమే చూస్తాను, కానీ మీ మీద కోపం తెచ్చుకోను. రా జడేస్తాను. వద్దమ్మా, దువ్వకు. నువ్వేం దువ్వద్దు, జడ వేయొద్దు. హే మధు, రా వచ్చి కూర్చో, జడేస్తాను. నీకు తెలుసా, చిన్నప్పుడు నువ్వు జడవయ్యమ్మ అని నా వెంట తిరుగుతూ ఉండేదానివి, గుర్తుందా? ఇప్పుడు నాకు నేనే ప్రేమగా జడ వేస్తాను అంటుంటే వద్దంటావేంటే? చూడు, నువ్వు జడ వేసిన తర్వాత చూసి నువ్వే బాగుందని చెప్తావు. రా. ఆపమని చెప్పేది నీకే కదా. వద్దు వద్దు అంటే వెంటపడి వేస్తా అంటావేంటి? నువ్వెన్ని మాయ మాటలు చెప్పినా, మతలబులు చేయాలని చూసినా ఇంక నీ మాట వినే పరిస్థితిలో మేం లేము. నువ్వు నిజమైనా చెప్పు, లేకపోతే మమ్మల్ని తెలుసుకోనన్నా తెలుసుకోనివ్వు. అందంగా ఉందని మురిసిపోయే చిన్నతనం కాదింకా. మా జీవితానికి అర్థం వెతుకునే ఏజ్ వచ్చింది. ఏమైంది మధు? ఎందుకు దాని మీద అంతలా అరుస్తున్నావు? ఏం లేదమ్మా, నేను మధుకు జడేస్తానంటే అది వద్దని మారం చేస్తుంది. మారాం చేయడం కాదు, మేమెక్కడ కోపంతో వెళ్ళిపోతామో అని కూల్ చేయడానికి నాటకాలు వేస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేను జడ వేయమని వెంటపడ్డానంట, ఇప్పుడు జడ వేస్తానని నా వెంట పడుతుంది. తను మాట మార్చి నాది మారం అంటుంది. చూడమ్మా, నువ్వు ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా మేం మా అభిమానం మార్చుకోం. నాన్నని వెతికే ప్రయత్నం మానుకోం. జడ వేస్తుందంట, జడ. జనని ఎందుకని అదోలా ప్రవర్తిస్తోంది? అదొద్దంటుంది కదే, వదిలేయ్. ఏంటమ్మా వదిలేడు? చిన్నప్పటి నుంచి నేను వేసిన జడ అది ఇష్టపడేది కదా. ఊరికి వెళ్ళొద్దన్న నన్న కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు నన్ను జడ ఎద్దుంటుంది. నేను జడేస్తే దాని అందం పెరుగుతుందని నువ్వు కూడా అనేదానివి కదా. ఇలా ఇవ్వు. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? చూడమ్మా, నాకు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. అలాంటిది జడలు బొట్లు అంటూ నన్ను టచ్ చేయాలని చూస్తే బొద్దింక నా ఒంటి మీద పాకినట్టు అనిపిస్తుంది. నీ కడుపున పుట్టించి దేవుడు తప్పు చేశాడనిపిస్తుంది. తండ్రి ఎవరో తెలియని తల్లి కడుపున పుట్టినందుకు అసహ్యం వేస్తుంది. నీ మీద, నీ మాట మీద నమ్మకం పోయింది. ప్రతి క్షణం నరకంలో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు దాకా అమ్మ అమ్మ అని పిలవడానికి ఆరట పడాలనిపించేది. ఇప్పుడు అలా పిలవడానికి భయం వేస్తుందమ్మా. అమ్మ అని పిలుపు వెగటు అనిపిస్తుంది. మధు, నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు, నా గురించి మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. అంతేగానే నా నుంచి దూరంగా వెళ్ళొద్దు. నా మీద ఎంత కోపం వచ్చినా నన్ను కాదనుకోకూడదు. మీరు లేకుండా నేను బ్రతకలేను. ఎందుకే మధు
దాన్ని అలాంటి మాటలంటావు? ఎంత బాధపడుతూ వెళ్తుందో చూసావా? దాని ప్రేమని బాధని నువ్వు అర్థం చేసుకోవా? జరణి, ఎందుకే? అది కోపంగా ఉందని తెలుసు కదా, పలకరించి దాంతో మాటలు పడతానెందుకు? దాని ఆవేశం నీకు తెలియంది కాదు కదా. నిన్ను వదిలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారే? ఏంటిది? ఏంటి అలవాటు? నాట్ గుడ్ అని నలుగురికి చెప్పాల్సిన వాడివి నువ్వు తాగడం ఏంటి నాన్న? మీరు తాగడానికి వీల్లేదు. నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. మీరు నిన్నే చాలా ఎక్కువ తాగారు. మీకు తెలియని స్థితిలో రోడ్డు పక్కన పడిపోయారు. ఎవరో మిమ్మల్ని గుర్తుపట్టి ఇంటికి తీసుకొచ్చారు. నా మనసు చాలా బాధపడింది నాన్న. ప్లీజ్ నాన్న, మీరు తాగొద్దు. లేదురా, నన్ను ఒకసారి తాగనివ్వు. వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న. ఒక్కోసారి మనసు బాలేదంటూ మీరు మందుకు అడిక్ట్ అయిపోతే మీ ఫ్యూచర్ ఏమైపోతుంది నాన్న? హాస్పిటల్ పరిస్థితి ఏంటి ఆలోచించండి నాన్న. ప్లీజ్ నాన్న, మీరు మందు తాగడానికి అవును, ఈ ట్రీట్మెంట్ తాలూకా అమౌంట్ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది? మేడం, అది గుణాగారి కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి రూము, అకామిడేషన్స్, ల్యాబ్ టెస్ట్లు వాటికి సంబంధించిన అమౌంట్ ఏ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది? అవి కూడా గుణాగారి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతాయి మేడం. మరి ఎక్స్పెండిచర్ కోసం అమౌంట్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారు? అది గుణాగారి పర్మిషన్తోనే వారి అకౌంట్ నుంచి హాస్పిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు మేడం. ఏ ఇన్కమ్ అయినా గుణ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతేనా? ఎస్ మేడం. మరి గుణ అకౌంట్ లో అమౌంట్ వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? గుణాగారు పర్మిషన్ ఇస్తే, సైన్ చేస్తే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుద్ది మేడం. సరే, మీ డ్యూటీ మీరు బాగానే చేస్తున్నారు. అకౌంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నేను ఆల్టర్నేట్ డేస్ లో ఈవినింగ్ ఈ అకౌంట్స్ చెక్ చేస్తూ ఉంటాను. బుక్స్ అన్ని అప్డేట్ గా ఉంచండి. అలాగే మేడం. మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. ఏమైంది శక్తి? సడన్ గా అకౌంట్స్ మీద లుక్ వేసు అంత ఇంట్రెస్టింగ్ గా ప్రశ్నలు అడుగుతున్నావు? నాకు అకౌంట్ మీద ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ మీద ధ్యాస పెట్టాను. ఇన్కమ్ తాలూకా అమౌంట్ మొత్తం గుణ అకౌంట్లోకే వెళ్తుంది, కన్ఫర్మ్. ఇప్పుడు ఆ అమౌంట్ నా అకౌంట్లోకి ఎలా రావాలా అనేది ఆలోచిస్తున్నాను. నీ అకౌంట్లోకా? ఎస్, నా అకౌంట్లోకి వస్తేనే కదా నా సొంతం అయ్యేది.
ఏదో ఒక ప్లాన్ చేస్తా. ఈ హాస్పిటల్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తం నా అకౌంట్లో పడేలా చేస్తాను. అప్పుడే హాస్పిటల్ గాని గుణ గాని పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేస్తారు. పెద్ద ప్లానే వేసింది. ఆదాయం మొత్తం లాక్కుంటుంది. ఆఖరికి హాస్పిటల్కి ఐపీ పెట్టేలా ఉంది. ఏంటి, నా ఆలోచన కరెక్టే కదా? కరెక్టే. నువ్వు 100% కరెక్ట్. హ్మ్. ఎవరమ్మా నువ్వు? నేను మధు ఫ్రెండ్నమ్మమ్మా. ఆ, ఈ అమ్మాయి వచ్చిందేంటి? మధు ఇందాక ఫోన్ చేసింది ఈ అమ్మాయికేనా? లేకపోతే ఫోన్ చేసిన వాళ్ళు ఈ అమ్మాయిని పంపించారా? మధు ఏమైనా పిలిచిందా? హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. రా కూర్చో. రా కూర్చో. ఏంటి సడన్ గా ఎలా వచ్చావు? నీకు గుర్తొచ్చానా? నువ్వు గుర్తు రావడం ఏంటే? ఎప్పుడు గుర్తుంటావుగా. అవును, కాఫీయా టీయా? కాఫీయే. అమ్మమ్మ, కాఫీ తీసుకొస్తావా? మధు, నేను తీసుకొస్తాను. ఏంటే మధు, ఈ మధ్య కాలేజ్కి రావడం లేదు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం లేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, కొంచెం హెల్త్ బాగోలేదు. ఇప్పుడు ఎలా ఉంది? నా తమ్ముడు చిన్న. నమస్తే అక్క. మధు తమ్ముడివే, నాకు తమ్ముడివే. మన మధ్య నమస్కారాలు ఎందుకు? సరే అక్క. మా అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. కూర్చో. ఏంటే హెల్త్ ప్రాబ్లం అంటున్నావు? ఏమైంది? ఎందుకు మధు రావట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏంటోనే అర్థం కావట్లేదు. కొన్ని జబ్బులు ఎందుకు వస్తాయో, ఎలా వస్తాయో కూడా తెలీదు మాకు. ఏమైంది? కొన్ని ప్రాబ్లమ్స్ బయట వాళ్ళ నుంచి వైరస్ ద్వారా వస్తాయి. కొన్ని వైరస్లు ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సంక్రమిస్తాయి. వైరస్ భయానికి ఇంట్లో దాక్కోవాల్సి వస్తుంది. ఏంటే వైరస్ అంటావు, ఇంట్లో వాళ్ళంటావు? ఇంట్లోనే దాక్కోవాల్సి వస్తుందంటున్నావు. అసలు ఏం చెప్తున్నావే? నాకేం అర్థం కావట్లేదు.
కాస్త క్లియర్గా చెప్పవే. అదేనే వైరస్ నుంచి వస్తుందంటారు కదా. ఏదో కొంతమంది వైరస్ వల్ల నా హెల్త్ పాడైంది. బయటకు వచ్చే ఛాన్స్ లేదు. ఇంట్లో ఉండాలంటేనే ఇబ్బంది పడుతున్నాను. చివరికి నన్ను వైరస్తో పోలుస్తున్నావా? అవును, అసలు ఇప్పుడు నేను కాలేజ్కి ఎందుకు రావడం లేదో కనుక్కోడానికి వచ్చావా? లేదే, నేనేదో పని మీద మా కజిన్ తో కలిసి అలా వెళ్తూ దారిలో నువ్వు గుర్తొచ్చి మీ ఇల్లు ఇక్కడే కదా అని వచ్చాను. ఓ, మీ కజిన్ పని మీద తనతో కలిసి వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? దాంతో విచిత్రమైన కథ. దానికేమో పూర్వీకులకి సంబంధించిన చాలా ప్రాపర్టీ ఉంది. అనుకోకుండా ఫారెన్ నుంచి ఒక కపుల్ వచ్చి మా కజిన్ వాళ్ళ పాపే అని క్లెయిమ్ చేశారు. అదేంటి, మీ కజిన్కి ఇక్కడ పేరెంట్స్ లేరా? ఉన్నారు, కానీ ఆస్తి కోసం వాళ్ళలా క్లెయిమ్ చేస్తూ నానా గొడవ చేస్తూ కోర్టుకెక్కారు. చివరికి ఆ కేసు DNA టెస్ట్ దాకా వచ్చింది. ఆ విషయంగానే దాని శాంపిల్స్ DNA టెస్ట్ కోసం ల్యాబ్కి ఇవ్వడానికి వెళ్తే దాని శాంపిల్స్ తీసుకున్నారు. రిజల్ట్ రావడానికి టైం పడుతుందంటే అక్కడ కూర్చోవడం ఎందుకని మీ ఇల్లు గుర్తొచ్చి ఇటు వచ్చాను. ఈ DNA టాపిక్ ప్రొలాంగ్ అయితే మధు కూడా నేను తల్లినో కాదు అన్న అనుమానం వస్తుందేమో. ఈస్టమన్ కలర్లో నా లైఫ్ని కలర్ఫుల్గా ఊహించుకునేవాణ్ణి. కాలం కాటేసింది, విధి వక్రించింది, డ్రీమ్ డిజాల్వ్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లాగా జీవితం మారిపోయింది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే హీరోలా ఉండాల్సిన వాణ్ణి డబ్బా వాళ్ళ క్యారేజీలు మోసే స్థితికి దిగజారిపోయింది. కత్తిరంటూ లేని నా ఫేట్ లైన్కి శక్తి ఘాట్లు పెట్టింది. బతుకు పట్టాలు తప్పింది. నా కలలు మళ్ళీ సాకారం అయ్యేదెప్పుడు? నా బండి మళ్ళీ పట్టాలేకేదెప్పుడు? హతవిధి. లంచ్ టైం అవుతుంది, ఇంకా వీడు రాలేదేంటి? వాడెవడు? నేను వీడు అంటే నువ్వు వాడు అంటావా? నా మొగుడు. ఓ, లంచ్ తెమ్మని ఆర్డర్ వేసొచ్చాం కదా, ఇంకా వచ్చి చావలేదు వీడు అని. తెచ్చేసా, నేను తెచ్చేసా. నో టెన్షన్ డియర్, ఐఎమ్ హియర్. డియర్ గియర్ తర్వాత కడుపులో పేగులు గుర్రు గుర్రు మంటున్నా. వడ్డించు. నేను వడ్డించాలా? ఏ, ఇక్కడ దాకా మోసుకొచ్చిన వాడివి ఆకుల్లో పెట్టడానికేంటి? పెట్టా. ఏదేమైనా నీ కంట్రోలే. నువ్వు భర్తని కంట్రోల్లో పెట్టినట్టు ప్రపంచంలో ఎవ్వరూ పెట్టలేరు. నువ్వు నోరు మూసుకో. ఆహా, మీకు మీ ఆవిడ మీద ఎంత హెల్త్ కాన్షియస్ అండి. ఎంత చక్కగా అరిటాకులు తెచ్చారు. మరి ఏమనుకుంటున్నావు? తను నా బెటర్ ఆఫ్, నా హార్ట్ బీట్. తను సేఫ్గా ఉంటేనే కదా నేను సేఫ్గా ఉండేది. పర్లేదు, కాస్త దారిలో పడ్డావు. చెప్పినట్టు వింటూ ఉన్నావు. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, నెలకు అంతో ఇంతో జీతం ఫిక్స్ చేస్తా. చాలా థ్యాంక్స్. నీ విశాల హృదయానికి ధన్యవాదాలు. ముందు భోజనం చేయి, తర్వాత మాట్లాడుకుందాం. ఏం తెచ్చావేంటి? తినబోతూ రుచెందుకు చూడు.
టటటాయ్. ఆ, చూసావా మా ఆయన అన్నది 100% కరెక్ట్. హెల్త్ కాన్షియస్. ఎంత ప్రేమో, నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో. చూడు, ముందు కీరా ముక్కలు తెచ్చాడు. కీరా, బీట్రూట్, టమాటో, ఏంటి మొత్తం కూరగాయ ముక్కలేనా? ఫుడ్ ఏం వండి తీసుకురాలేదా? ఆ, వండి తేవడం ఏంటి యార్? నువ్వే అన్నావు కదా అన్నీ ఫ్రెష్గా ఉండాలని. ఇంతకన్నా ఫ్రెష్ ఏముంటాయి చెప్పు. కానివ్వండి కానివ్వండి. నిన్ను ఏంటి ఫ్రెష్ వంటకాలు తెమ్మంటే కూరగాయ ముక్కలు తీసుకొచ్చావా? ఈ కూరగాయలతో కడుపు నింపుకోవాలా? నీ కడుపులో కుట్ర పెట్టుకొని నా కడుపు కూర ముక్కలతో నింపుకోమంటావా? అర్థమైంది అర్థమైంది. నేను నిన్ను లంచ్ తెమ్మన్నానని నా మీద ఇలా రివెంజ్ తీర్చుకోవాలని చూస్తావా? నీ సంగతి ఇలా కాదు. నిన్ను ఇలా కాదు. ఇంకొకసారి అతి తెలివితేటలు ఉపయోగించావంటే ఇలాంటి ఇంజెక్షన్లు ఎన్నో పొడవు. ఏమైంది సార్? ఇంజెక్షన్ రాంగ్ ప్లేస్ లో గుచ్చుకున్నట్టుందమ్మా. కొంచెం తీసిపెట్టు. సార్ ఎందుకంటే మంచిది టీటీ ఇంజెక్షన్ ఇమ్మంటారు. వద్దు తల్లి, ఈ పక్క నొప్పికి అల్లాడిపోతుంటే ఇంకో పక్క పొడుస్తానంటావా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అమ్మా అబ్బో, లంచ్ తీసుకురమ్మంటే కొంపలు ముంచాడు. కడుపులో ఆకలి అలారం గణగణా మోగుతుంది. సరే బయటికి వెళ్ళి భోంచేద్దాం పద. హలో జనని గారు, బాగున్నారా? అంతా కులాసయ్యేనా? నువ్వు లేక మా ఇల్లు వెలవెలా పోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కానీ ఆ ఇల్లేమో అదేమో అంటారులే, నేను అనకూడదు. కానీ పిల్లలతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటిది? మీరేంటి హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటే ఫేసులు ఇంకా డల్గా ఉన్నాయి. ఓహోహోహో, ఈ ఫేసుల్ని బట్టి చూస్తుంటే ఇంకా మీ అమ్మ మీ నాన్నెవరో చెప్పలేనట్టుంది కదా. ఆయన ఆచూకి వెతకటానికేనా ముగ్గురు కట్టుకొని బయలుదేరారు? ఏం జరని, తండ్రిని చూపించటానికి బిడ్డల్ని వెంటేసుకుని బయలుదేరావా? హలో హలో, ఏంటి ఏ సమాధానం చెప్పకుండా దాటేసుకుని వెళ్దామని చూస్తున్నావు? ఇదిగో చూడండి పిల్లలు, మీ అమ్మ ఇలా తిప్పి తిప్పి కాళ్ళు నొప్పులు తెప్పిస్తుందే కానీ మీ నాన్నని మాత్రం మీకు చూపించదు. మీకుగా మిమ్మల్ని వెతకనివ్వదు. నీడలా కూడా ఉంటుంది, తోలు బొమ్మల్లా ఆడిస్తుంది. ఏదేమైనా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. నీ జాలి దయ మాకేం అవసరం లేదు. ఓ, మీకింకా రోషం పౌరుషం తగ్గలేదు. ఎలా తగ్గుతుందిలే, అమ్మ పోలికలు కదా. మీరు బుస్సుమన్నా కస్సుమన్నా నాకు అయ్యో పాపం అనాలనిపిస్తుంది. ఒక పని చేయండి, నేను ఒక సలహా ఇస్తాను, ఫాలో అవ్వండి.
మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ ఉండండి. నేను మీ నాన్న ఎవరు అనే ఎంక్వైరీలో ఉంటాను. క్లూ దొరకంగానే మీ చెవిలో ఊదేస్తాను. ఆయనెవరో దొరికితే మీరు మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా ఉండొచ్చు. ఈ అమ్మని నమ్ముకుంటే నిరాశే గాని ఆశ ఫలించదు. హే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాల్తాయి. నీ పనేదో నువ్వు చూసుకోవేళ్ళు. మాకెందుకు అడ్డుపడి అడ్డమైన సలహాలు ఇస్తున్నావు? వెతుక్కొని వద్దని పిచ్చి సలహాలిచ్చి నా పిల్లల్ని నాకు దూరం చేయాలని చెప్పి చూస్తున్నావా? చూసారా చూసారా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో వింటున్నారుగా. అమ్మ తను పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు మీ నాన్న గురించి ఆవిడ చెప్పదు. మీకు మీరుగా తెలుసుకోవడం కూడా ఆవిడికి ఇష్టం లేనట్టుగా ఉంది. అసలు ఈవిడ కన్న తల్లిలా బిహేవ్ చేస్తుందా? కాస్తైనా కన్సర్న్ ఉందా? డెప్త్ గా ఆలోచిస్తే ఒక డౌట్ వస్తుంది. అసలు ఈవిడ మీ కన్న తల్లేనా? ఈ అమ్మని నమ్ముకుంటే నిరాశే గాని ఆశ ఫలించదు. ఈవిడ కన్న తల్లిలా బిహేవ్ చేస్తుందా? కొన్ని రోజులు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే టికెట్స్ కొనుక్కొచ్చాం. అందుకే మేము అక్కడికి వెళ్ళి ఆరాధిస్తే మా నాన్న ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమని వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు దేవతవా, వరాలిచ్చే తల్లివా? మొక్కులు తీరిస్తే మేలు చేస్తావంటారు, దండాలు పెడితే గండాలు దాటిస్తావంటారు, పూజలు చేస్తే ఫలాలు ఇస్తావంటారు, కరుణించే తల్లివంటారు. ఏమిచ్చావు? ఏం మేలు చేసావు? పూజలకి పరీక్షలు, ఆశలకి నిరాశలు, కరుణా కటాక్షాలు లేని కఠినాత్మురాలివి. నువ్వు అమ్మవి కాదు, రాతి బొమ్మవి. ఏం పాపం చేశానని నా బ్రతుకుతో ఇలా ఆడుకుంటున్నావు? వరాలు ఇవ్వకపోయావు. నరాలు చిట్ల ఈ పరీక్షలు ఎందుకు? ఈ నిరీక్షణలు, నిరాశలు, నిస్పృహలు, నిర్వేదం, నిర్లిప్తం, చివరికి ఆత్మశాంతి కరువు చేసి అంతిమ సంస్కారానికి పంపడమా? ఇదేనా ఓ తల్లి చేసే పని? అమ్మవా నువ్వు? అమ్మ మనసు లేని బండరాయివి. మానులో ఉన్నావు, మేనులో ఉన్నావు, దేనిలోనైనా ఉన్నావు అంటారే. నా మొర ఆలకించావా? నా మనసు అర్థం చేసుకున్నావా? కట్టుకున్న వాడికి దూరం చేసావు, కన్న వాళ్ళకి దూరం చేసావు. ఇప్పుడు ప్రాణం పెట్టి పెంచి పెద్ద చేసి నా శ్వాస ధ్యాస వాళ్లే అనుకున్న వాళ్ళని నా కన్న బిడ్డలు కాదు అని నెగటివ్ రిపోర్ట్ ఇస్తావా? ఏళ్ల తరబడి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయే కానీ నువ్వేమన్నా చలించావా? దీవించావా? ఆశలు నెరవేర్చావా? పోయింది. నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. కరుణించావని నమ్మాలా? కటాక్షించావని నమ్మాలా? కన్నీళ్లు తుడిచావని నమ్మాలా? ఎవరికి కాకుండా చేశావని, ఏకాకం చేశావని నమ్మాలా? నీకు పూజలు చెయ్యొద్దు, మొక్కులు మొక్కద్దు, ముడుపులు కట్టద్దు. నువ్వు శపించడం కాదు, నేను ద్వేషిస్తున్నాను. నా బతుకుతో ఆడిన ఆటలు
నీకు సరిపోకపోతే అస్తికతో ఆడుకోమ్మా జూదం. జరణి, ఎక్కడున్నావే? నమ్మి నాశనం అయిపోయాను, మొక్కి మోడునైపోయాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మవారి మీద అలకేంటి ఇది? నిన్ను చూస్తే భయం వేస్తుంది. పిచ్చిదారులుగా ప్రవర్తిస్తున్నావు. నిన్నటి నుంచి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నీలో నువ్వే ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతున్నావు. ఏమైంది? అసలు నీకేమైంది? అమ్మ తల్లి, నింద అసలు ఆవేశమో పూనకమో అర్థం కావట్లేదు తల్లి. క్షమించు తల్లి. క్షమాగుణం లేనా తల్లి ఏం క్షమిస్తుంది? మనసేలైనా మట్టి బొమ్మ నీ మోరకి ఎందుకు ఆలకిస్తుంది? చెప్పవే, ఎందుకు అలా ఆవేశపడిపోతున్నావు? ఎందుకు అమ్మవారిని అలా నిందిస్తున్నావు? ఏం చేయనమ్మా, ఇంతకు మించి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోయాను. నన్ను నేను తిట్టుకోవాలో, నా మీద జాలి చూపించిన ఈ దేవతని నిందించాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నానమ్మా. అసలు ఏమైంది? ఇప్పుడేమైంది అంతలా బాధపడుతున్నావు? అయిపోయిందమ్మా, అంత సర్వనాశనం అయిపోయింది. తాళి ఎగతాళి చేసి ఎడబాటునిచ్చింది, పేగు బంధం దూరం అయిపోయింది. చివరికి మధు చిన్నలు నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాదంటమ్మా.
సంబంధం లేదంటమ్మా. వాళ్ళతో పేగు బంధం అబద్ధమైంది. పెంచిన ప్రేమే శాపమైందమ్మా. వద్దు, తాళి కట్టొద్దు ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్ మావయ్య. వదిలేయడానికి అయితే నా మనుషులతో నిన్ను ఇక్కడి దాకా రప్పించడం ఎందుకే? ఏయ్, నువ్వు ఎంత అరిచినా నిన్ను ఆదుకోవడానికి ఎవడు రాడే. ప్లీజ్ తాళి కట్టొద్దు మావయ్య, నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయ్ ప్లీజ్ ప్లీజ్. నిన్నేం చేయండాలే, జస్ట్ ఈ తాలిబొట్టు నీ మెడలో కట్టేస్తా. నిన్ను నా ప్రాపర్టీగా మార్చుకుంటా. నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకే ఎందుకే నీ అందానికి పిచ్చిక్కి పిచ్చివాడిలా నీ వెంట పడుతుంటే చులకనైపోయానా? తప్పించుకొని ఎంతకాలం ఎంత దూరం వెళ్తావే? ఏయ్, టెక్కు చేయకుండా మర్యాదగా తాళి కట్టించుకొని నాకు పెళ్ళంగా మారిపో. నిన్ను నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానే. ప్లీజ్ వద్దు, నా మెళ్ళ తాళి కట్టొద్దు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. రేయ్, అన్నా దీని చేతులు పట్టుకుంటా. ఏయ్. ఏమన్నావే? నేనంటే నీకు ఇష్టం లేదా? నా ఇష్టం నీకు పట్టదా? నా మనసులో నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయా. నీ మనసులో వేరే ఎవరైనా ఫిక్స్ అయి ఉంటే తీసేయ్. ధరణి వైఫ్ ఆఫ్ కేశవ. రెండో మాట లేదు, వేరే వాడికి ఛాన్సే లేదే. వద్దు, వద్దు, వద్దు. నిన్ను నోరు మీరా వెదవా. నువ్వు నా తమ్ముడు వెంట్రా, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక ఆడపిల్ల వెంటపడి ఇలా దుర్మార్గంగా తాళి కట్టాలని చూస్తావా? ఇందులో దుర్మార్గమే ఉందక్క. నీ కూతురిని నా భార్యగా చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికుంది. చిన్న పిల్ల కదా అని ఇన్నేళ్ళు ఆగాను. ఇప్పుడు అది మేజర్ అయింది కదా, ఇప్పుడు నీకేంటి అబ్జెక్షన్? వద్దు, దాని వెంట పడద్దు అని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అక్క మీద గౌరవం ఉంటే అక్క మాటకి విలువిస్తే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
లేకపోతే ఇప్పటిదాకా తమ్ముడు అని చూశాను. నా మాట కాదనుకుంటే బంధం తెంచేసుకుంటాను. పోరా ఇక్కడి నుంచి. పోతానక్క, పోతా. నువ్వు చెప్తున్నావని పోతా, కానీ దీని మొగుడి ప్లేసు ఎప్పటికీ నాదే. ధరణి, నేనే నీ మొగుడిని. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. పండ్రా ఇక్కడి నుంచి. వెళ్ళండి. ఊరుకోమ్మా, నేను వచ్చేసాను కదా, నీకింకేం భయం లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా, ఊరుకో. ఎందుకమ్మా ఎన్నిసార్లు చెప్పినా అక్క వెంట అలా పడతాడు? ఇప్పుడు నేను చూడబట్టి సరిపోయింది. ప్రతిసారి నువ్వు కాపాడగలుగుతావా? కాపాడుతాన్రా. వాడొక మూర్ఖపు వెధవ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవడం లేదు. ఈసారి వెంట పడ్డట్టు తెలియాలి, వాడి చేతులు విరిచేస్తాను. మీరింకేం భయపడకండి. పదండి, ఇంటికి వెళ్దాం.